వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము చింతపండు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు, ముందుగా చింతపండు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత సైజు నేను ఒక్కసారి కడిగి నీళ్ళల్లో నానబెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉంచుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు మనకి తిరగమాతలోకి ప్లస్ రసము మరిగేటప్పుడు వేసుకోవడానికి కూడా కరివేపాకు కాస్త ఎక్కువగానే కావాలి. తర్వాత కొత్తిమీర రుచికి సరిపడినంతగా, అంటే మనము ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనుకున్నాం కదా, 1 లీటర్ వాటర్కి మనకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అవసరం అవుతుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బెల్లము మనకి రుచి కోసం, తర్వాత రసం పౌడరు. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఆల్రెడీ మనకి యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉందన్నమాట ఈ రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. ముందుగా మనము ఇవన్నీ కూడా చింతపండు రసము తీసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని అన్నీ మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసుకుందాము. చింతపండు నేను మనం నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండుని 1 లీటరు వాటర్ చింతపండు రసంలో కలుపుకొని ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇలా వాలికల్లాగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా తరిగి ఉంచుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, ఇవి కూడా మనకి పొడవుగా వాలికల్లాగా సన్నగా పొడవుగా తరిగి ఉంచుకోవాలి ఇవి. ఆ తర్వాత మనకి కరివేపాకు ఇది మనకి ఫ్లేవర్ అనేది మనకి రసంలో దిగితే చాలు, ఇలా కాడలతో పాటు కూడా మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనం దాన్ని తీసేస్తాము. ఇవన్నీ తర్వాత మనము సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, మనకి చింతపండు రసం కదా, సాల్ట్ అనేది కాస్త ఎక్కువగానే అవసరం అవుతుంది. ఇవి యాడ్ చేసేసుకుని మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు మనకి ఉడికినాయి అని కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా మనము మూత పెట్టి క్లోజ్ చేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ హైలోనే ఉంచుకున్నాను. రసం అనేది మనకి కొంచెం ఇలా పొంగటం స్టార్ట్ అయ్యే టైంలో, అంటే మరగటం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ అనేది మనం ఇంకా సిమ్లో ఉంచుకోవచ్చు. సిమ్లో ఉంచుకుని ఈ ఆనియన్ ఏదైతే మనకి ఇలా ఇంకా ఉడకలేదు, ఆనియన్ అలాగే పచ్చిగా కనిపిస్తుంది కదా, ఈ ఆనియన్ అనేది కలర్ కొంచెము వాటరీ కలర్ లాగా మారుతుంది అన్నమాట ఉడికినప్పుడు. ఆ స్టేజ్లో మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో ఉంచుకుని మరిగించుకుంటున్నాను. ఉల్లిపాయ ఉడికేంత వరకు మనం ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఇలా సిమ్లో ఉంచుకుని మరిగించుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఎక్కడక్కడ మనకి రసం పొంగినాయి అంటే ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి సిమ్లో ఉంచుకుని మనము ఇలా మరిగించుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. తర్వాత ఉల్లిపాయ మనకి ఉడికినట్లుగా మనకు తెలుస్తుంది, కలర్ మారి వైట్ కలర్లో ఉన్న ఉల్లిపాయ మనకి వాటరీ కలర్లోకి మారుతుంది అన్నమాట ఉడికిన తర్వాత. ఈ స్టేజ్లో మనము ఏవైతే ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను కొత్తిమీర ఇలా కాడలుగా ఉన్న పార్ట్ నేను ఈ స్టేజ్లో వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఆకులు కూడా ఒక 1/2 ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మిగతాది నేను రసం దింపుకున్నప్పుడు కలుపుకుంటాను అన్నమాట. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. మనము ఈ స్టేజ్లో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. ఏవైతే మసాలా దినుసులు వాడుకుంటున్నాం కదా, పసుపు 1/2 టేబుల్ స్పూన్,
ఈ బెల్లం అనేది మనకి స్వీట్నెస్ ఇష్టాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. రసంకి మెయిన్ టేస్ట్ అనేది ఈ బెల్లము, రసం పౌడరు వీటితోనే వస్తుంది, తిరగమాత వీటితోనే వస్తుంది. తర్వాత ఈ రసంలో మనం ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ వాడుకుంటున్నావో అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివన్నమాట. చూడండి, పెద్దవాళ్ళు ఎప్పుడైనా కానీ జ్వరం వచ్చింది లేకపోతే ఏదన్నా సిక్ అయ్యి అన్నము తినలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఇనిషియల్గా రసంతోనే మనము మొదలు పెడతామన్నమాట. ఎందుకంటే ఈ చింతపండు కావచ్చు, రసం పౌడర్లో మనం యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ కావచ్చు అన్నీ కూడా మన డైజెషన్కి సపోర్ట్ చేస్తాయి. రసం పౌడరు నేను 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను మిరియాల పౌడర్ అనేది సెపరేట్గా వేసుకోవడం లేదు, ఎందుకంటే రసం పౌడర్లోనే నేను మిరియాలు అనేవి చాలా ఎక్కువ అన్ని ఇంగ్రీడియంట్స్తో సమానమైన క్వాంటిటీలో తీసుకున్నాను. కాబట్టి వేరేగా మనం ఇంకా మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఒక పొంగు వచ్చేంత వరకు మనము దీన్ని మరగనించుకుని తిరగమాత వేసుకోవచ్చు. రసం అనేది మరగటం స్టార్ట్ అవ్వగానే మనకి స్మెల్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఎక్కువగా ఒకసారి మనము రసం పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసిన తర్వాత ఎక్కువగా మరగనించుకోకూడదు. ఇంకా ఒక్క పొంగు రానిచ్చి మనము పక్కకి తీసుకుని తిరగమాత కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఏదైతే పక్కకు ఉంచుకున్న కొత్తిమీర ఉందో అది నేను ఇప్పుడు రసంలో యాడ్ చేస్తున్నాను. తిరగమాత కోసం మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి రసంకి. మనకి ఇంట్లో జలుబు చేసినా ఏం చేసినా ఫస్ట్గా మనం ఇంట్లో మనం ట్రై చేసే మెడిసిన్ రసం, మిరియాల రసం అన్నమాట. ఇప్పుడు నేను తిరగమాతలో ముందుగా ఆవాలు వేసుకున్నాను, తర్వాత మినప్పప్పు, కొంచెం జీలకర్రతో పాటుగా మనము 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను, కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ తిరగమాతని ఇలా పైనుంచి యాడ్ చేసుకోవాలి. హెల్త్కి చాలా మనకి డైజెషన్కి తర్వాత అసలు ఆకలి అవ్వడం లేదు అనిపించినప్పుడు కూడా చక్కగా తినాలి అని అనిపించేట్లుగా ఇలా రసం, చింతపండుతో రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 నుంచి 10 నిమిషాల టైంలో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.